సమయం ఉదయం 6. గుడిసె పైకప్పు నుండి వాన నీరు కారుతోంది. లక్ష్మి ఆ నీటిని పాత్రలతో పడుతోంది. రాజయ్య పని దొరకలేదని నిరాశగా కూర్చుని ఉంటాడు. చిన్ని తన చిరిగిపోయిన 4వ తరగతి పుస్తకాలను చూస్తూ అందులో ఉన్న బొమ్మలను చిరిగిన పేపర్లపై పెన్సిల్తో గీస్తూ ఉంటుంది. ఆమె ముఖంలో పేదరికం కంటే ఆశ ఎక్కువ కనిపిస్తుంది. చిన్ని: నాన్నా, మా టీచర్ చెప్పారు రేపే 5వ తరగతి పుస్తకాల సెట్ తీసుకోవాలి. ఈసారి కొత్త కథలు, సైన్స్ బొమ్మలు ఉంటాయంట. రాజయ్య నవ్వుతూ: తప్పకుండా తల్లి, నీకు కొత్త పుస్తకాల వాసన అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. రేపు సాయంత్రానికల్లా తీసుకొస్తాను. సీన్ 2. రాజయ్య ఆ రోజు మొత్తం కష్టపడి పని దొరకక ఒక పాత భవనంలో కూలి పనికి వెళ్తాడు. సాయంత్రం చిన్నిని స్కూల్ బ్యాగ్ వేసుకుని ఒక పుస్తకాల షాప్ అద్దె పక్కన నిలబడి చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ళల్లో కొత్త పుస్తకాలపై ఆరాటం కనిపిస్తుంది. రాజయ్య చిన్నిని తీసుకెళ్లి దుకాణదారుడిని ధర అడుగుతాడు. దుకాణదారుడు: 5వ తరగతి సెట్ 800 రూపాయలు, ఫిక్స్డ్ ప్రైస్. రాజయ్య జేబులో చూసుకుంటాడు. ఆ రోజు కూలీగా దొరికిన మొత్తం 350 రూపాయలు మాత్రమే ఉంటుంది. రాజయ్య: అన్నా, దయచేసి కొంచెం తగ్గించగలరా? నా కూతురు చాలా బాగా చదువుతుంది. దుకాణదారుడు సున్నితంగా తిరస్కరిస్తాడు. చిన్ని ముఖం చిన్నబోతుంది. రాజయ్య చిన్ని చేతిని పట్టుకుని నిరాశగా వెనక్కి నడదుస్తాడు. సీన్ 3. సమయం రాత్రి. రాజయ్య భోజనం కూడా సరిగ్గా చెయ్యకుండా ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి అతని పక్కన కూర్చుని: నేను పనులు చేసే ఇళ్లలో 200 రూపాయలు ఇచ్చారు. ఇదిగో ఈ డబ్బు తీసుకోండి. ఇంకా ఎంత తక్కువ ఉంది? రాజయ్య: ఇంకా 250 రూపాయలు తక్కువ ఉంది లక్ష్మి. ఈ వానాకాలంలో అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రాజయ్యకు ఒక ఆలోచన వస్తుంది. అతను తన చిన్ననాటి నుండి దాచుకున్న, కానీ ఎప్పుడూ వేసుకోవడానికి ధైర్యం చెయ్యని ఒక్కగానొక్క వెండి ఉంగరాన్ని పట్టుకుంటాడు. అది అతని తల్లి జ్ఞాపకం. రాజయ్య ఆ ఉంగరాన్ని చూసి కళ్ళలో నీళ్లు నింపుకుని దాన్ని ఒక పాత గుడ్డలోలో చుడతాడు. కూతురి చదువు కోసం తన చిన్న జ్ఞాపకాన్ని త్యాగం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. సీన్ 4. మరుసటి రోజు ఉదయం రాజయ్య పాత సామాన్లు కొనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉంగరం అమ్మబోతాడు. దానికి 200 రూపాయలు మాత్రమే వస్తుంది. మొత్తం డబ్బు 350, దల 50 రూపాయలు అతని కూలి, 200 రూపాయలు లక్ష్మి, 200 రూపాయలు ఉంగరం, 750 రూపాయలు. ఇంకా 50 రూపాయలు తక్కువ ఉంది. రాజయ్య తన నిస్సహాయతను చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అతను నిరాశగా బస్టాండ్లో ఉన్న రాము టీ స్టాల్ దగ్గర ఒక టీ తాగుతాడు. రాము రాజయ్యను ప్రతిరోజూ చూసేవాడు. అతని కష్టం తెలుసు. రాము: ఏమైంది రాజయ్య? ఎందుకంత నిరాశ? రాజయ్య జరిగిన విషయం చెప్పి, ఆ 50 రూపాయల కోసం రేపటి వరకు ఆగలేను. నా కూతురు ఈరోజు స్కూల్కి కొత్త పుస్తకాలు లేకుండా వెళ్ళకూడదు అని అంటాడు. రాము చిన్నగా నవ్వి సైలెంట్గా తన డబ్బాలో నుంచి ఒక 50 రూపాయల నోటు తీసి రాజయ్య టీ గ్లాస్ కింద పెట్టి, ఇదిగో ఈ టీకి మిగిలిన చిల్లర, తొందరగా పోయి పుస్తకాలు కొనుక్కురా. పిల్లల చదువు దేవుడితో సమానమంటాడు. రాజయ్య ఆశ్చర్యంగా రాము కళ్ళల్లోకి చూస్తాడు. రాము నవ్వుతూ, పదండి, శుభం జరుగుతుంది అన్నట్లు సైగ చేస్తాడు. సీన్ 5.
రాజయ్య కళ్లల్లో కృతజ్ఞతాభావంతో చిన్నిని పుస్తకాల షాపుకు తీసుకెళ్తాడు. అతను 800 రూపాయలు ఇచ్చి పుస్తకాలు కొంటాడు. చిన్ని కొత్త సెట్టును పట్టుకుని వాటి వాసన చూస్తూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది. ఆమె ముఖం వెలిగిపోతుంది. రాజయ్య చిన్నిని భుజాన వేసుకుని కొత్త పుస్తకాలతో సంతోషంగా నడుచుకుంటూ వెళ్తుండగా రాము సంతోషంగా నవ్వుతూ టీ పెడుతూ ఉంటాడు. చిన్ని తన పుస్తకంలో ఉన్న ఒక అందమైన బొమ్మను చూసి నవ్వుతూ ఇంటికి పరుగెడుతుంది. ఆశ చిగురించిన ఆ దృశ్యంపై కథ ముగుస్తుంది.